వాక్యమయ్యున్న తండ్రి, వాక్యాహారం నేను జీవాహారం సెలవిచ్చిన ప్రభువ, నాయన మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం పోల్చిన సమస్తమైన దినారా నేతకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నా కాడి మీద ఎత్తుకొని నేను నేర్చుకోనండి అని సెలవిచ్చిన ప్రభువ, మీ ఆహ్వానం బట్టి, మీ ప్రేమతో కూడిన, మీ జాలితో కూడిన, మీ దయతో కూడిన, మీ కృపతో కూడిన, మీ యొక్క అపారమైన శాశ్వతమైన ప్రేమను బట్టి ఇచ్చినటువంటి ఈ దివ్యమైన వాగ్దానం బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రము. నేతకు వచ్చి నేత నేర్చుకోనండి, నా కాడి మీద ఎత్తుకోనండి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకునని చదివించిన ప్రభువా మీకు స్తోత్రములు నాయన. నేనగా నేను సాత్వికులను, దేన మనస్సు గలవాడును అని సెలవిచ్చి, ప్రభువా ఈ కాడి ఎవరైతే పోయారో, మీ ఎదుట జాగ్రత్త నేర్చుకోగలరో అట్టి వారికి నాయన విశ్రాంతి కలుగునని సెలవిచ్చిన తండ్రి. నాయన ఇదిగో నీ సన్నిధిలో ఈ యొక్క వాక్య పరిస్థితులు మీరు ప్రతి బిడ్డకు నాయన మోకరించడం కాకుండా మీ విశ్రాంతిని సమాధానం రేసుకుని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు యేసును గురించి సమాధానం మీ హృదయంలో సమృద్ధిగా ఏలుచుండని సెలవిచ్చిన ప్రభువా, ఇది కానీ ప్రతి బిడ్డలు ప్రభువా ఈ సన్నిధిలో మీ సమాధానంతో, మీ సంతోషంతో, మీ పరలోక ప్రతి ఆశీర్వాదంతో వాక్యాహారం ద్వారా మెండుగా, నిండాలుగా, సమృద్ధిగా దీవించమని మా ప్రభువును, మీ ప్రియకుమారైన శ్రీ యేసు క్రీస్తు పెళ్లి కుమారి నామంలో ఈ స్థితిని మీకు ఏలతో సమర్పించి బ్రతిమలాడి వేడుకొస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము కాపుదము మీకందరికీ నిత్యము తోడైనగాక. ఆమేన్.